Actually, it is a simple thing only. బట్ ఏమైంది, కాంప్లికేషన్స్ అయిపోయినాయి. కాంప్లికేషన్స్ అయిపోయినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఈ డ్రెస్ ఉంది, ఈ టీషర్ట్ ఉంది. సో దీనికి ఒక మషిన్ అవసరం. ఓకే, ఇక్కడ లెటర్ ఉన్నాయి, WDL వుడ్లాండ్. సో దీనికి ఒక మషిన్ అవసరం. సో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాట్ యూ కాల్, దాన్ని ఏమంటారు, సిల్క్ బ్రాండ్ ఆర్ సిల్క్ ఆర్ సంథింగ్. షైనింగ్ ఉందా లేదా, లిటిల్ బిట్ బయటికి అగుపడుతుంది. లైక్ ఈ షర్ట్ కంటే ఇది కొంచెం బయటికి కనిపిస్తుంది, హైలైట్ అయితే. సో మళ్ళీ దీనికి ఇక్కడ స్టిచ్చింగ్, దీనికి ఒక డిఫరెంట్ కలర్, దీంట్లో బ్లూ స్ట్రిప్. యు గాట్ మై పాయింట్. సో దీనికో లెంత్, దీనికో హైట్, దీనికో సంథింగ్. వెదర్ దిస్ ఈస్ సింపుల్ ఆర్ కాంప్లికేటెడ్? దిస్ ఇస్ సింపుల్ ఆర్ కాంప్లికేటెడ్? సింపుల్. హౌ ఇట్ ఈస్ సింపుల్ అండ్ వై ఇట్ ఈస్ కాంప్లికేటెడ్? ఎందుకు సింపుల్ ఇది? ఇది కాంప్లికేటెడ్. నీ దగ్గర కూడా ఉంది ఆ టీషర్ట్ సేమ్, ఇటు కలర్ ఉన్నది, ఇంకో కలర్ ఉన్నది, ఇక్కడ రైట్ మార్క్ ఉన్నది. సో వెదర్ దట్ ఈస్ సింపుల్ ఆర్ దిస్ ఈస్ సింపుల్, విచ్ వన్ ఈస్ కాంప్లికేటెడ్? యూ హ్యావ్ షర్ట్, మీకు కూడా ఉన్నది కదా షర్ట్, షర్ట్ వేసుకున్నారు, టీ షర్ట్ వేసుకున్నారు. సో వాట్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ సింపుల్ ఆర్ కాంప్లికేటెడ్? వై కాంప్లికేటెడ్? బ్రాండ్, దీనికి క్వాలిటీ చెక్స్ ఉంటాయి. వేరే ఇప్పుడు నీ టీషర్ట్కి లేదా క్వాలిటీ చెక్స్? ఉందా? సో దట్ ఈస్ సింపుల్, దిస్ ఈస్ కాంప్లికేటెడా? వాట్ యు వాంట్ టు సే? What I am asking is whether this t-shirt is simple or complicated? Simple or complicated? Simple. Why it is simple? And if complicated, why it is complicated? If simple, why it is simple? ఎందుకు ఇది సింపుల్? So it is only white and only this thing is highlighted. The brand. So it is white is simple. So if a multiple color is there, suppose, so it is complicated. Like anyone have complicated shirt here? That is complicated. That is complicated. Why? So many designs are there. So we are discussing about మనం దేని కొరకు మాట్లాడుతున్నాం? మైండ్. We made our mind so complicated. అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే it is very difficult because we made our mind so complicated. Actually it is simple. సో దాని కొరకు ఎగ్జాంపుల్గా షర్ట్ని చూస్తున్నాం, వెదర్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ ఆర్ సింపుల్. సో దిస్ ఈస్ సింపుల్. ఉదాహరణ కూర్చోండి, ఇది సింపుల్ అండ్ దట్ షర్ట్ ఈస్ లిటిల్ కాంప్లికేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, సో సమ్వన్ హ్యాస్ కాంప్లికేటెడ్ షర్ట్ అండ్ సమ్వన్ హ్యాస్ సింపుల్ షర్ట్. సో ఇన్ సెన్స్ మనకేంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే కలర్లో ఉన్నదనుకో, ఇట్ ఈస్ సింపుల్. మల్టిపుల్ కలర్స్ వచ్చినాయి అనుకో, లిటిల్ కాంప్లికేటెడ్. లైక్ మల్టిపుల్ డిజైన్స్ అండ్ మల్టిపుల్ కలర్స్, ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. సో ఇన్ ఎ సింపుల్ one color it is simple. Okay, so but it is so complicated. We made, how we made our mind become
so complicated. This is one of the example that it is so complicated. Why so complicated? ఎందుకు? though it is single color, ఒకటే కలర్ ఇది, फिर भी ये बहुत कॉम्प्लिकेटेड है, बहुत परेशानी है शर्ट के पीछे. इस शर्ट के पीछे बहुत दुनिया भर का झंझट, दुनिया भर का झंझट. और माइंड का उपयोग हम ये दुनिया भर का झंझट बनाने में यूज कर रहे हैं. वेर वी आर यूजिंग, हम कहां पे यूज कर रहे हैं हमारा माइंड? ये पूरा दुनिया भर का झंझट खड़ा करने में. समझ में आया? अब ये क्यों झंझट है कि हमारा माइंड को हमने यूज, अब उसको इतना कॉम्प्लिकेटेड बना दिए कि वो कॉम्प्लिकेटेड वर्क करना चाह रहा है. इट डोंट नो द सिंपल थिंग, सिंपल वर्क. अब ये सिंपल वर्क नहीं करता, इट विल डू सम कॉम्प्लिकेटेड वर्क. बहुत ज्यादा जिगजैग, बहुत ज्यादा मेहनती, बहुत ज्यादा परेशानी वाला काम करने का आदत लग गया है మైండ్ को. ఏమైపోయింది? చాలా కాంప్లికేటెడ్ వర్క్ చేసే అలవాటు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ ఉంది, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ సింపుల్. వై इट इज सो कॉम्प्लिकेटेड? बिकॉज अब इसके लिए तो सबसे पहले खेती कर रहे हैं. ఏం చేస్తున్నారు? వ్యవసాయం, ఫార్మింగ్. ఫార్మింగ్ చేయకపోతే ఇది వస్తుందా? ఫస్ట్ ఫార్మింగ్ చేయాలా, ల్యాండ్ను సాగు చేయాలా, ల్యాండ్ మళ్ళీ ఫార్మింగ్ చేయాలంటే ఫార్మింగ్ ఈజ్ కాంప్లికేటెడ్. వ్యవసాయం కూడా కాంప్లికేటెడ్. ఎందుకు? ఫస్ట్ భూమిని సాగు చేయాలా, దాన్ని రిపేర్ చేయాలా, ప్రిపేర్ చేయాలా, దాంట్లో తవ్వాలా, విత్తనాలు వేయాలా, ఆ విత్తనాలు మళ్ళీ నీళ్లు పోయాలా. దట్ ఈస్, అదే పెద్ద కాంప్లికేషన్. అర్థమైందా? అదే పెద్ద కాంప్లికేషన్. సరే ఇట్లా వేసినాం, ఇట్లా వచ్చిందా? లేదు. మళ్ళీ దాన్ని కాపాడాలా, దానికి పెన్షన్ పెట్టాలా, మళ్ళీ ఏదన్నా కోళ్ళు వస్తాయి, ఏదన్నా పందులు వస్తాయి, దాన్ని రక్షించాలా. उसका रक्षा करना पड़ता. खेती करना आसान है కాదు కదా? వ్యవసాయం చేయడం नॉट एन इजी थिंग, इट्स टू मच कॉम्प्लिकेटेड. पूरा धूप में सूरज की किरण पूरा अपने पे चले जाता. ఏమైంది? మన నుండే పోతుంది మొత్తం. ఎండల వంగి వంగి చేయాలా. కూర్చుండి చేస్తారా మంచిగా డ్రైవింగ్ చేసినట్టు? ఒక్క కాడ కూర్చుండి స్టీరింగ్ ఇట్లా ఇట్లా దింపినట్టు ఉంటుందా? ఉండదు. సో మచ్ కాంప్లికేటెడ్. పసీనా పసీనా పూరా చెమట గారుతూనే ఉంటుంది. బురద, ఇంత ఇంత బురద కాళ్ళకు, బురద. దాంట్లో తేలు ఉండొచ్చు, పాము ఉండొచ్చు, పురుగులు ఉండొచ్చు, ఏది కుడుతుందో తెలియదు. అవునా కదా? ఏది కుడుతుందో, ఎప్పుడు కుడుతుందో తెలియదు. ఏదన్నా బండకు చిన్న చిన్న రాయిలు ఉండొచ్చు, రక్తం గారొచ్చు, దూరం దూరం నడవాలా. దాంట్లో మర్సిడీస్ బెంజ్ చేసుకొని నడుస్తారా? మళ్ళీ దానికి ఎడ్లు కావాలా, ఆ ఎడ్లకు మేత కావాలా. మేత వద్దా? ఆ మేతకు మళ్ళా ఫార్మింగ్ చేయాలా. అది ఊరికి వస్తుందా? దానికి కూడా స్పెషల్గా గడ్డి పెంచాలా ఆ ఎద్దుకు. ఆ ఎద్దును కూడా చూసుకోవాలా. చిన్నప్పటి నుండి దాన్ని సాదాలా. లేదా పెద్దగైన దానికి కూడా 2 పూటల గడ్డి పెట్టాలా. పెట్టాలొద్దా? నాగలి ఉండాలా. నాగలికి అది ఏమంటారు దున్నడానికి అవన్నీ ఉండాలా. అది మనం చేయరాదు, మళ్ళీ ఇంకో మనిషి చేయాలి. అది అందరు చేసుకుంటారా? నాగలి తయారు చేస్తారా? చేయరు. అది ఏమంటారు కదా వడ్లల్లో ఇది చేస్తూ ఉంటారు, చెక్కలు, కార్పెంటర్. సో అది ఆయనే చేస్తాడు. మళ్ళా ఆయన అది చేయాలంటే ఆ చెట్టును ఎక్కడి నుండో కొట్టుకొని రావాలా. మళ్ళా ఏడుకు వెళ్ళి ఆ పర్టికులర్ ఆ కట్టె మంచి గట్టిగా ఉండే కట్టెను
చెట్టును కొట్టి మళ్ళీ దాన్ని ఎండబెట్టి ఏదో ఏదో దానికి 1,00,000 దానికో మనిషి కావాలి. మళ్ళీ ఆ చెట్టును పెంచాలంటే దానికో మనిషి కావాలి. నాగలి దున్నడానికి ఏదైతే అవసరమో కట్టె, ఆ కట్టె చెట్టుతోటి వస్తుందా రాదా? ఆ చెట్టు ఎన్నో పెరుగుతుందో పెంచాలనో. సో ఇవన్నీ కాంప్లికేటెడ్ కదా. హౌ మచ్ కాంప్లికేటెడ్? ఎంత కాంప్లికేటెడ్?